నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. పీపీపీ మోడల్లో మెడికల్ కాలేజీల అంశంపై లేని అపోహలను ప్రజల్లో సృష్టించేందుకు జగన్మోహన్ రెడ్డి ప్రయత్నాలు చేస్తుంటే, మరోపక్క ఆయన పార్టీపై కావచ్చు, ఆయన పార్టీలో కీలక వ్యక్తులుగా ఉన్నటువంటి వాళ్ళపై కావచ్చు, ఇటు పరకామణి అంశం, కల్తీ లడ్డు అంశం ఉచ్చు బిగుస్తూ ఉంది. మరి ఇటువైపు ఎంత ఉచ్చు బిగుస్తుందో అటు అంత ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేసేందుకు జగన్మోహన్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారు. మరి ఈ ప్రయత్నాలు ఎంతవరకు సఫలీకృతం అవుతాయి, అలాగే చట్టం, ధర్మం, న్యాయం గెలుస్తుందా, లేదు అంటే జగన్మోహన్ రెడ్డి కుట్రలు గెలుస్తాయా అన్న విషయాన్ని ఈరోజు డిబేట్లో చర్చిద్దాం. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అలాగే మరో సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లవాణి గారు. నమస్కారం సార్. నమస్కారం మేడం. సత్యమూర్తి గారు, మనం చూస్తున్న కోటి సంతకాల సేకరణ అని చెప్పి నానా హడావుడు చేస్తున్నారు. కోటి సంతకాలు అయిపోయినాయి అని చెప్పి ప్రజలు బాగా తిరుగుబాటు చేస్తున్నారని చెప్పి స్వయంగా నిర్మలా సీతారామన్ గారే చెప్పినా కూడా పీపీపీ గురించి జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి ప్రయత్నాలు ఎంతవరకు సఫలీకృతం అవుతాయంటారు? ఆయన పైన వస్తున్న వాటికి సమాధానం చెప్పకుండా ఈ ప్రయత్నాలను ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే ఎవరినన్నా అరెస్ట్ చేస్తేనేమో అక్రమ అరెస్ట్ అంటాడు, మెడికల్ కాలేజీలు కడతాను అంటేనేమో కట్టద్దు అంటాడు. నువ్వు ఏం చేయదలుచుకున్నావు ఈ రాష్ట్రంలో, అంటే రాష్ట్రాన్ని పునర్నిర్మించడంలో నీ కాంట్రిబ్యూషన్ ఏంటి జగన్మోహన్ రెడ్డి అని అడిగితే, అటు అడుగుతావా, నేను కాంట్రిబ్యూట్ చేసేవాళ్ళ కనపడుతున్నానా, నేను లేదు నా రాజకీయం డిఫరెంట్ అంటాడు. నీ రాజకీయం డిఫరెంటే కానీ మరి చట్టం అయితే అందరికి ఒకటే కదా, మరి ఆ చట్టాన్ని అయితే అందరూ ఫాలో కావాలి కదా అని ప్రభుత్వం చెప్తున్నది. ఇక్కడ నేను 17 మెడికల్ కాలేజీలు తెచ్చా, 17 మెడికల్ కాలేజీలు తెచ్చా అంటాడు. నువ్వు ఎక్కడ కట్టావో చూపించవా అంటే చూపించడు. నువ్వు కట్టింది లేదు, పెట్టింది లేదు. ఇప్పుడు ఈ పేద విద్యార్థులకి వైద్య విద్యని దూరం చేస్తున్నారు అంటాడు. నువ్వేం చేసావు? నువ్వు ఒక జీవో తీసుకొచ్చావు. ఆ జీవో 2023 జూలై 19వ తారీఖు తెచ్చావు. జీవో నెంబర్ 108. అదేంటి ఒకసారి చదువుకో. అందులో ఏముంది? ప్రభుత్వ మెడికల్ కాలేజీలలో కూడా సీట్లు అమ్ముకునేది అది జీవో. ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 15,000కి ఇవ్వాల్సిన సీటుని 15 లక్షలకి ఇచ్చాడు. అది ఆ జీవో. మరి ఇప్పుడు నువ్వు చంద్రబాబు అమ్ముకుంటున్నాడు అంటావేంటి? చంద్రబాబు నాయుడు ఏం చేశాడు అంటే దాన్ని తీసేసి, దాన్ని తగ్గించేసి, ఆ మొత్తం సీట్ల పర్సంటేజ్ ఏదైతే ఫ్రీ సీట్లు ఉంటాయో, 15,000, 10,000 కట్టే సీట్లు ఉంటాయో వాటిని పెంచాడు. టీచింగ్ హాస్పిటల్స్లో వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టాలి. ప్రభుత్వం పెట్టినా కానీ వాటిని వాడటం తెలీదు. ఆ టెక్నీషియన్లు కరెక్ట్గా ఉండరు. చూస్తున్నాం కదా, గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఎక్స్రే తీయాలన్నా బయటికి వెళ్ళి తీసుకురాపో అంటారు. మరి అటువంటి పరిస్థితుల్లో గవర్నమెంట్ ఆసుపత్రులు ఉన్నప్పుడు ఏం చేయాలి? అది ఈ పీపీపీ మోడల్లో తీసుకొస్తే పెద్ద పెద్ద స్కానింగు అవన్నీ కూడా గవర్నమెంట్ హాస్పిటల్లోనే అవైలబుల్గా ఉంటాయి. అది ఆ ప్రయోగం చేస్తూ ఉంటే అడ్డుపడతావు. ఇంక నిన్నేమనాలి? కోటి సంతకాలు అంటావు. కోటి సంతకాలు 1 కోటి మంది పెట్టారా? ప్రజలందరూ నీతో కలిసి వస్తున్నారా? ఈరోజు నువ్వు పెద్ద ఉద్యమం అన్నావు. అందరు కలిసి పొలం అంటూ పోవాలి, కలెక్టర్కి మెమరాండం ఇవ్వాలన్నావు. ఎంతమంది ఇచ్చారు? ఎంతమంది వెళ్ళారు? ఏమన్నా చూసావా ప్రోగ్రాము? నువ్వు ప్రోగ్రామ్ ఇచ్చావు, నువ్వు ఎక్కడన్నా పార్టిసిపేట్ చేసావా? నీ సొంత జిల్లాలో వెళ్ళి పార్టిసిపేట్ చేసావా? చెయ్యవు. అక్కడ వాళ్ళు వచ్చిన వాడికి తెలీదు. ఎవడో చెప్తున్నాడు, నేను పులివెందుల్లో ఏదో చూసా, అన్న జగన్మోహన్ రెడ్డి అన్న 17 మెడికల్ కాలేజీలు కడితే వాటిని ప్రభుత్వం అమ్మేస్తుంది అంటాడు. మరి వాడికి ఏమన్నా అసలు సబ్జెక్టు నాలెడ్జ్ ఉన్నవాడు అట్లా చెప్తాడా? 17 ఆయన తీసుకొస్తే ఈయన అమ్ముకుంటున్నాడు అని చెప్తాడు. నువ్వు కట్టిందేన్ని, నువ్వు పెట్టిందేన్ని? నువ్వు 5 కట్టావు, 5 నేను పూర్తి కట్టాను అని చెప్పావు. అందులో 3టికి పర్మిషన్ వచ్చింది. ఆ 3టికి పర్మిషన్ ఇచ్చి తూచి నీ ఇక్కడ సౌకర్యాలు లేవు, మేము చూడకుండా ఇచ్చామని చెప్పి సీట్లు తగ్గించారు. అంటే నువ్వు కట్టింది ఎంత? గుండు 0. నువ్వు వచ్చి ఇప్పుడు నేను కట్టాను, 17 నేను కట్టా అంటావు. ఏం చెప్పాలంటే పబ్లిక్ మర్చిపోతారనా?
పబ్లిక్ మెడికల్ కాలేజీల విషయం కాదు ఇప్పుడు ఆలోచిస్తున్నది. ఏం ఆలోచిస్తున్నారంటే పరకామణిలో దొంగలెవరు, కల్తీ నెయ్యిలో బాబాయ్ కొట్టేసింది ఎంత, ఇటువంటి విషయాలు ఆలోచిస్తూ ఉన్నారు. ఇక్కడ మళ్ళీ ఏదో రఘురామకృష్ణరాజు కేసులో ఆయన పివి సునీల్ కుమార్ని తీసుకెళ్ళి కూర్చోబెట్టారు. ఇవి ప్రజలు ఆలోచిస్తున్నది, పబ్లిక్ ఆలోచిస్తుంది. నీకు మీ మెడికల్ కాలేజీలు, నీ మెడికల్ కాలేజీల మీద మీరు చెప్పారు కదా, ఇంట్రడక్షన్లో చెప్పారు కదా, నిర్మలా సీతారామన్ ఆమె జనరల్గా ఇంగ్లీష్ మాడుతుంది కదా, వీళ్ళ కోసం అని చెప్పి తెలుగు నేర్చుకొని తెలుగులో చెప్పింది. పీపీపీ వాళ్ళని ప్రైవేట్ ఇవ్వడం మీద బుద్ధి ఉందా మీకు, అసలు బుర్ర ఉందా, ఏమైనా చదువుకొని రాపోండి అని చెప్పి ఆమె తెలుగులో చెప్పింది వీళ్ళకి అర్థం కావాలని. అయినా ఇక్కడికి వచ్చి మేము సంతకాలు పెట్టిస్తామంటే ఏం పెట్టిస్తావు సంతకాలు, ఎవరితో పెట్టిస్తావు? జగన్మోహన్ రెడ్డి ఆయన పార్టీకి సంబంధించిన వాళ్ళందరివి చిట్టాలు ఒక్కొక్కటి బయటకు వస్తూ ఉన్నాయి. మొత్తం జైళ్ళల్లోకి వెళ్తూ ఉన్నారు, జైళ్ళల్లో కూర్చుంటున్నారు. స్వాతంత్ర సమరయోధుల్లాగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఒక ట్రీట్మెంట్ ఇవ్వాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు ఇచ్చాడు. అందరూ నవ్వుకుంటున్నారు. అయితే మేడం, జగన్మోహన్ రెడ్డి గారు మీడియా ముందుకు వచ్చి పరకామణిలో దొంగతనం ఏమో చిన్నదని మాట్లాడుతున్నారు. ఇటు మెడికల్ కాలేజీల అంశం తీసుకొచ్చి లేని దాన్ని ప్రజలపైన ప్రైవేట్ పరం చేస్తుందని ప్రచారం చేస్తున్నారు. ఎంతవరకు నమ్ముతారంటారు ప్రజలు? అసలు ప్రజలకి ఇప్పుడు ఈయన పట్టించుకునే తీరుబడి ఎక్కడుందండి? అసలు ప్రజలు అవేం ఆలోచించట్లా. అందుకే ఆయన ఇలాగ ఒక ఏమంటారు కోటి సంతకాల ఉద్యమం అని అందరినీ రోడ్డు మీదకి తరుగుతున్నాడు. నిజంగానే కోటి సంతకాలు అయ్యాయంటారా? అంటే ఇప్పుడు నియోజకవర్గానికి ఒక జెరాక్స్ మిషన్ ఇచ్చినట్టున్నాడండి. 175 నియోజకవర్గాలకి 175 జెరాక్స్ మిషన్లు ఇచ్చాడని అంటే అంచనా వేశాను నేను. పొద్దున్నుంచి ఆలోచిస్తున్నా దాని మీదే. ఎందుకంటే అందరూ ఆ కాగితాలు తీసుకుని వెళ్తున్నారు, వాళ్ళని అడ్డుకుంటున్నారు. నేను కూడా నాకు కూడా మీలాగే ఇంట్రెస్ట్ పుట్టి నిజంగా కోటి సంతకాలు పెట్టించాడేమో జగన్మోహన్ రెడ్డి అని చెప్పి వాళ్ళ సొంత జిల్లాలో, ఉమ్మడి కడప జిల్లాలో చూస్తే 4 లక్షల సంతకాలు అయినాయట. 4 కాదు వినండి, అది సాక్షిలో రాసిన ఫిగరే 4 లక్షలు అంటే అక్కడ 4,400 అయి ఉంటాయి. రోజు అదే కదా చెప్తున్నాము. వాళ్ళకి ఎవరో అక్కర్లేదు నిజాలు చెప్పడానికి. ఏదో జగన్మోహన్ రెడ్డి ఆరు సాక్షి పేపర్ లేకపోతే సాక్షి మీడియా ఒక 4 లక్షలని రాశారా? ఇక్కడ నేను అడిగేది ఏంటంటే ఆయన ఏం చెప్తున్నాడు, ఇప్పుడు 18 సాయంకాలం అనుకుంటా 4 గంటలకి వెళ్ళి కేంద్ర కార్యాలయం నుంచి గవర్నర్ని కలిసి ఇస్తారట వాళ్ళు. ఇచ్చినప్పుడు ఇవాళ నుంచి వీళ్ళందరూ తీసుకెళ్ళి ఆ కాగితాలు అప్పచెప్పాలన్నమాట జిల్లాల వారీగా. అయితే ఇక్కడ నా సందేహం ఏంటంటే, సరేనయ్యా మీరు సంతకాలు తీసుకున్నారు, సంతకాలు తీసుకున్నప్పుడు ఏ మనిషి సంతకం పెట్టాడో ఆ వ్యక్తి ఫోటో, ఆధార్ కార్డు, తర్వాత పాన్ కార్డు ఇవన్నీ తీసుకున్నారా? లేదు కనీసం ఓటర్ ఐడి. బోగస్ కంపెనీలు పెట్టేటప్పుడు అవన్నీ తీసుకోలేదు. అయితే ఇప్పుడు తీసుకున్నాక నేను ఇంకో మాట ఏం చెప్తున్నా అంటే, గవర్నర్కి ఇప్పుడు గవర్నర్కి కదా సమర్పిస్తారు, గవర్నర్ ఏం చేయాలంటే ఇవన్నీ కూడా ఫారెన్సిక్కి పంపించాలి. అది నా కోరిక. ఎందుకు అడుగుతున్నానంటే, వీళ్ళు 1 కోటి మంది పెట్టేశారంటే ఇంకొక పాయింట్ కూడా ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నది 1 కోటి మంది జనాభా కాదు కదా, కనీసం 5 కోట్లు 5.5 కోట్లు ఉంటారు. సో 5.5 కోట్లలో 1 కోటి మందే పెడితే అది చెల్లదు. అంటే మీకు రేషియో అనేది చూసుకున్నప్పుడు కూడా, అంటే పీపీపీ మోడల్లో హాస్పిటల్స్ కట్టడానికి జగన్మోహన్ రెడ్డి ఒప్పుకోకపోయినా కూడా ప్రభుత్వం తన పని తను చేసుకోవచ్చు. అది చెప్తున్నా. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పార్టీ నాయకులపైన, కార్యకర్తలపైన ఈ కోటి సంతకాలు కూడా పెట్టించలేకపోతున్నారని చెప్పి సీరియస్ అయ్యారని చెప్పి వార్తలు వస్తున్నాయి. ఎంతవరకు నిజం ఉంటుంది? ఇప్పుడు ఇవన్నీ పైకి ఇప్పుడు కాగితాలు ఏమండి మీకు తెలుసు కదా, సినిమాల్లో ఏంటి విలన్కి డబ్బులు ఇచ్చేటప్పుడు పైన కొన్ని నోట్లు పెట్టేసి లోపల తెల్ల కాగితాలు పెట్టేస్తారు. ఇప్పుడు అదే పద్ధతి. అది ఇందాక ఆయనే చెప్పారు కదా, ఒక కడపలోనే 4 లక్షలు అయ్యాయంటే అది 4 లక్షలని సాక్షి రాసింది అంటే అక్కడ ఒరిజినల్ గా 4,000 మంది పెట్టి ఉంటాయి. అదే నేను చెప్పబోతున్నా. అది 4,000 ఉందా 400 ఉందా వాళ్ళు తేల్చాలి. అందుకని అడుగునంత తెల్ల కాగితాలు బొత్తిగా పెట్టేసి పైన ఒక 2-3 కాగితాలు పెట్టేసి ఇస్తారు. అందుకని జగన్మోహన్ రెడ్డి తిట్టకపోతే, జగన్మోహన్ రెడ్డి మాట ఇప్పుడు ఎవడు వింటాడండి? వైసీపీలో ఎవడికి వాడు ఎక్కడి నుంచి ఎలా జంప్ అవ్వాలా, ఏ గోడెక్కి దూకాలని చూస్తున్నాడు. కానీ ఆసరా దొరకట్లేదు, నిచ్చెన దొరకట్లేదు ఎవరికి కూడా. ఇప్పుడు ఆ నిచ్చెనని సప్లై చేస్తే జగన్మోహన్ రెడ్డి ఇన్స్టెడ్ ఆఫ్ దాన్ని ఏమంటారు, ఇందాక చెప్పుకున్న జెరాక్స్ మెషిన్ల బదులు కార్యకర్తలకి నిచ్చెనలు ఇస్తే కనుకైతే వాళ్ళందరూ జంప్ చేసి పార్టీ వదిలి పారిపోతారు. అందుకని ఈ 1 కోటి సంతకాల సేకరణ జరగదు. నిర్మలా సీతారామన్ అడిగితే సుబ్బారెడ్డే
ఒప్పుకున్నాడు ఇది ప్రైవేట్ కాదని. ఇంకా ఆ రోజు మీరే విన్నారు కదా, వీడియో కూడా మనం విన్నాము, ఆడియో వీడియో. కాబట్టి ఇవాళ సుబ్బారెడ్డి చెప్పాక మళ్ళా జగన్మోహన్ రెడ్డి, లేకపోతే నిన్న రోజా వచ్చి వాగింది కదా మొన్న, పీపీపీ మోడల్లో 17 మెడికల్ కాలేజీలు కట్టాడు మా అన్న, 17 కాదు 7 కట్టాడు. 7 కడితే అంటే మరి మీ జగన్మోహన్ రెడ్డిని అడగకపోయావా రోజా, నువ్వెందుకన్నా నర్సీపట్నం వెళ్ళి అక్కడ నిల్చుని చూపించావు, అలాగా ఆ మొండి గోడలు ఉన్నది, మరి మన పులివెందులు ఎందుకు చూపించలేదని. పులివెందుల మెడికల్ కాలేజీ పూర్తి కాకుండా ఎవరు చంద్రబాబు నాయుడు అడ్డుకున్నారట. ఏంటో వీళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకే తెలియాలండి. ఇప్పుడు ఏంటంటే అసలు రోజా చేయాల్సిన పని ఏంటంటే, ఒకవేళ నిజంగా 7 కాలేజీలు కట్టి ఉంటే ఆవిడ వీడియోలు తీసి పెట్టాలి. లేదు వాళ్ళ జగన్ అన్నని వీడియోలు తీసి పెట్టమని అలా ఆయన వెళ్ళి చూపించి ఒక యాంకర్ పార్ట్ ఎత్తి వీళ్ళందరూ కూడా యాంకర్ లాగా వీడియోలు చేసి పెడితే ఈ గొడవ ఉండదుగా. ఎన్ని పూర్తి చేశారో నిర్మలా సీతారామన్ గారు కూడా చూపిస్తే ఆవిడకు కూడా ఒక అవగాహన వచ్చేది. కాబట్టి ఇక్కడ ఏది పూర్తి కాలేదు కాబట్టి ఆ పులివెందులు కూడా సగం సగం అయింది. లోపలికి వెళ్ళి చూస్తే అసలు విషయం అర్థమవుతుంది. అందుకని ఆయన పులివెందులు వెళ్ళి చూపించలేదు మనకి. సో ఏది ఏమైనా ఇవాళ పీపీపీ మోడల్ మెడికల్ కాలేజెస్ అనేది వీళ్ళకి తెలుసు విషయం ఏంటో. ఇది కనుక వస్తే ఏమవుతుందో కూడా వాళ్ళకి తెలుసు, భయం. అందుకే ఈ చంద్రబాబు నాయుడు 2029కి ఒక అమరావతి, ఒక పోలవరం, ఇక్కడ ఐటీ హబ్బులు, ఇంకో పక్క ఈ పీపీపీ మోడల్లో 17 మెడికల్ కాలేజీలైనా కనీసం 10 అయినా పూర్తి చేస్తాడు. ఈయనకి పేరు వచ్చేస్తుందని ఒక ఇదితోటి ఇవాళ ఈ ఉద్యమం మొదలుపెట్టారు. ఈ ఉద్యమం అయ్యేది లేదు, జగన్మోహన్ రెడ్డి బతుకు తెల్లారేది లేదు, రెండూ ఒకటే. సార్, ఇందాక నేను అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారికి ఈ లడ్డు అంశం, పరకామణి అంశం చిన్నదిగా అయి ఉండొచ్చు, అదే అన్న ప్రెస్ మీట్లో మొన్న మాట్లాడటం జరిగింది. కానీ హైకోర్టు మాత్రం దీనిపై చాలా సీరియస్గా ఉన్నట్టు తెలుస్తోంది. అలాగే దీనిపై ఆర్థిక అంశాలతో కూడా కూడుకున్నట్టు కనిపిస్తోంది. కాబట్టి ఈడీ ఐటీలు వాళ్ళకు కూడా అందజేస్తే బాగుంటుంది ఈ కేసు అని హైకోర్టు కూడా అభిప్రాయపడింది అంటున్నారు. ఏంటి మరి ఈ కేసులు ఈడీ ఐటీ దగ్గరకు కూడా వెళ్తే ఎలాంటి మలుపు తిరిగే అవకాశం ఉంది? అసలు వాళ్ళు టేక్ ఓవర్ చేస్తారంటారా? ఏం జరగబోతుంది అంటారు? అంటే ఈడీను ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి ఇచ్చింది పరకామణి కేసు. పరకామణి కేసుల్లో హై లెవెల్ ట్రాన్సాక్షన్స్ జరిగినాయి. అతను అంటే రవికుమార్ అనే అతను ఎంత కొట్టేశాడో తెలియదు ఎవరికి. దాన్ని జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అతను ఎంత కొట్టేశాడు అని నిర్ధారించకుండానే తీర్పు చెప్పేశాడు. అతని దగ్గర నుంచి 14,45,00,000 రూపాయల ఆస్తులు రాయించుకోండి అని తీర్పు చెప్పేశాడు. అంటే మీరు అడగచ్చు జగన్మోహన్ రెడ్డి ఎట్లా చెప్పాడని. జగన్మోహన్ రెడ్డి చెప్పకపోతే కరుణాకర్ రెడ్డి ఎందుకు చేస్తాడు? జగన్మోహన్ రెడ్డి చెప్పకపోతే సుబ్బారెడ్డి ఎందుకు చేస్తాడు? అసలు వాళ్ళిద్దరిని తీసి పక్కన పెట్టండి. జగన్మోహన్ రెడ్డి చెప్పకపోతే ధర్మారెడ్డి ఎందుకు చేస్తాడు? ధర్మారెడ్డి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఉంది, జగన్మోహన్ రెడ్డి చెప్పకుండా ఎందుకు చేస్తాడు? చేయడు. అందుకని ఖచ్చితంగా ఇందులో జగన్మోహన్ రెడ్డి ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది. 14,45,00,000 నువ్వు కొట్టేసింది 78,000 అయితే నువ్వు 14 కోట్ల ఆస్తి వెంకటేశ్వర స్వామికి ఎట్టిస్తావు? రవికుమార్ ఎట్లా ఇస్తాడు? అంటే ఖచ్చితంగా రవికుమార్ కొట్టేసింది అంతకన్నా ఎక్కువే. దాదాపుగా 121 కోట్ల రూపాయల స్వామివారి సొమ్మును కొట్టేశారు వీళ్ళందరూ కలిసి. అందులో 14 కోట్లు స్వామివారికి ఇచ్చి మిగిలిన డబ్బులు నొక్కేశారు. అంటే దాదాపు 106 కోట్లు 110 కోట్లు నొక్కేశారు వీళ్ళు. ఇది జరిగింది. ఆ రోజున 110 కోట్లు 120 కోట్లు, ఈ రోజున దాని విలువ కనీసం 300-350 కోట్ల రూపాయలు చేస్తుంది. ఇవన్నీ స్థిరాస్తులు ఆ రవికుమార్ దగ్గర నుంచి రాయించుకున్నారు. అందుకని రవికుమార్ దగ్గర నుంచి ఆ రాయించుకున్న క్రమంలో ఇవన్నీ బయటపడతాయని ఈ రోజున అదేదో లడ్డు, అదేదో గుడి, ఇదేదో ఏముంది చిన్న కేసు అంటే చిన్న కేసు అయితే నువ్వెందుకు జోక్యం చేసుకున్నావు? ధర్మారెడ్డి గురించి తీశారు కాబట్టి ఆ రోజు విచారణలో ధర్మారెడ్డి గారు పై వాళ్ళ ఒత్తిడి మేరకే నేను చేయాల్సి వచ్చిందని ఒక మాట అన్నారు. అంటే ఆ ఉద్దేశం ఇదే అయి ఉండొచ్చు అంటారా? అంతే. ఇప్పుడు కల్తీ లడ్డు గురించి అడిగితే పై వాళ్ళ ఒత్తిడి అన్నాడు, పరకామణి గురించి అడిగితే పై వాళ్ళ ఒత్తిడి అన్నాడు. ఆ పైవాడు ఎవడు అనేదే కదా ఇప్పుడు క్వశ్చన్. మీకు లిక్కర్ కుంభకోణం ఉంది, ఆ లిక్కర్ అల్టిమేట్ బెనిఫిషరీ అన్న ఒక పేరు పెట్టారు. ఎవరు అల్టిమేట్ బెనిఫిషరీ? ఎవరిని అడిగి చెప్తారు. పరకామణి అల్టిమేట్ బెనిఫిషరీ ఎవరు? వెంకటేశ్వరకి వచ్చింది 14 కోట్లు, 120 కోట్లలో
మిగిలినవి ఎక్కడికి పోయినాయి? అల్టిమేట్ బెనిఫిషరీ. లిక్కర్ కుంభకోణం అల్టిమేట్ బెనిఫిషరీ, పరకమణి కుంభకోణం అల్టిమేట్ బెనిఫిషరీ, కల్తీ లడ్డు నెయ్యికి సంబంధించింది అల్టిమేట్ బెనిఫిషరీ. చిన్నప్పన్న ఏముంది? చిన్నప్పన్న దగ్గర అకౌంట్లో 4,98,00,000 ఎంతో వేశారు. అక్కడ 5 లక్షలు అతని దగ్గర ఉన్నాయి, మిగిలినవన్నీ ఎవడికో పోయినాయి. వాడు వెళ్ళిన వాడే ఎవడు, తీసుకున్నవాడే ఎవడు? అదే తేలాలి ఇప్పుడు, అదే తేలుస్తున్నారు. సాక్ష్యాలు ఆధారాలతో సహా తేలుస్తున్నారు. అందుకని ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి ఒక రకమైన భయం. అందరూ పోతున్నారు, క్యూ కట్టారు. ఒకడు మర్డర్ కేసులో పోతాడు, ఒకడు రేప్ కేసులో పోతాడు, ఒకడు ఆ కేసులో, ఒకడు ఈ కేసులో, అందరూ పోతున్నారు. ఒకడు ఫ్రాడ్ కేసు, ఒకడు ఈ కేసుల్లో పోతూ ఉన్నారు కదా. పోతూ ఉంటే మరి వాళ్ళని ఎట్ట కాపాడుకోవాలో తెలియక, వాళ్ళని ఎట్ట కాపాడుకోవాలో అర్థం కాక చాలామంది లాయర్లు ఉన్నారు. అర్థమయ్యే ఒక్కొక్క కేసుకి ఒక్కొక్క 10 మంది లాయర్లను పెట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇవన్నీ పెద్ద పెద్ద కేసులు కదా. పరకామణి కేసులోనే 100 కోట్లు అంటే మరి 100 కోట్లు లెక్కేసుకోండి మీరు. అది మద్యం కేసు ఉంది. మద్యం కేసు ఎంత? 3,500 కోట్ల రూపాయలు. ఒక్క దుబాయ్కి పంపించిందే 3,500. అదిగాక మన బాబాయిలు అందరూ కలిసి కూర్చొని ఇక్కడ ఎలక్షన్లో పంచిపెట్టింది ఎంత? వాళ్ళు కొన్న ఆస్తులు ఎంత అంటే అది ఇంకొక 3,000 వేసుకున్నా కానీ 6,500 కోట్లు. అది కల్తీ నెయ్యి. దీన్ని ఎంత? మొన్న ఒక్క లాట్లో 70 కోట్లు కొట్టేశారు కదా. ఒకే ఒక్క లాట్లో కొట్టేశారు. ఆ శాలువాలు కప్పిన దాంట్లో అందులో 50 కోట్లు కొట్టేశారు. ఏంది కొట్టేయటమైనా వెంకటేశ్వర డబ్బులు అనుకుంటున్నారా? మీ బాబు సొమ్ము అనుకుంటున్నారా? అవన్నీ కొట్టేసి ఇదే కార్యక్రమం 5 సంవత్సరాల పాటు ఇదే కార్యక్రమం. అంటే ఈ కుంభకోణాలన్నిటిపై మొన్నటి వరకు ప్రజల్లో కొంచెం కన్ఫ్యూజన్ ఉండేది, కానీ మొన్న జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ప్రెస్ మీట్ తర్వాత అందరికి ఒక క్లారిటీ వచ్చేది. జగన్మోహన్ రెడ్డి ప్రెస్ కాన్ఫరెన్స్ తడతడకి పెట్టాలని ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. ఎందుకంటే అందరినీ తీసుకొచ్చి ఇరికిస్తున్నాడు. మొత్తం ఏముందండి పరకామణిలో దొంగ రవికుమార్ దొంగ అని కన్ఫర్మ్ చేసేసాడు. చేసిండ్రో లేదో కూడా తెలియదు, కానీ అంతకుముందు కరెక్ట్ చాలా మంది అనుకున్నారు నిజంగా దొంగతనం జరిగిందా లేదా. జగన్మోహన్ రెడ్డి వచ్చి కన్ఫర్మ్ చేశాడు, దొంగతనం జరిగింది, కాకపోతే చిన్నది అన్నాడు. అది చిన్నదో కాదో నువ్వు కదా తేల్చాల్సింది. పై వాళ్ళు తేలుస్తారు. పై వాళ్ళు అంటే నీలాగా పై వాళ్ళు కాదు, పోలీసులు తేలుస్తారు. అది తేల్చే కార్యక్రమం. ఇప్పుడు అంత భారీ ఎత్తున ఇవన్నీ కూడా ఎన్ని కుంభకోణాలు ఇవన్నీ లెక్కేసుకుంటే ఒక పేపర్ మీద రాసుకుంటే ఇంత బండిల్ పేపర్లు అవుతాయి. పేపర్ మీద రాయటం 1, 2, 3 అని వేస్తూ రాయటం మొదలు పెడితే అన్ని కేసులు చేశారు వీళ్ళు. మొత్తం అందరూ ఎవడన్నా బయట ఉన్నాడా? అందరు లోపలికి వెళ్తున్నారు. బయట ఉన్న వాళ్ళు కొంతమంది వాళ్ళు ఇంకా మేము ఈ బాధ భరించలేకపోతున్నాం, ఈ జగన్మోహన్ రెడ్డి చెప్పే కాకమ్మ కబుర్లు వినలేక వస్తున్నాం, మమ్మల్ని కూడా తొందరగా అరెస్ట్ చేస్తే పీడ వదులుతుంది అని చెప్పి వాళ్ళు కూడా చూస్తున్నారు. దే ఆర్ వెయిటింగ్. కానీ ఇప్పుడు ఎవరైతే ఈ ఆరోపణలు ఎదుర్కొంటున్నాయో, ఏవైతే ఈ స్కామ్లు బయటపడుతున్నాయో, వీటన్నిటికీ కొంతవరకు అయితే కావాలని మా పైన కక్షపూర్తంగా చేస్తున్నారు అని చెప్పి ప్రచారం చేసుకోవచ్చు. కానీ దీన్ని వదలకుండా సుప్రీంకోర్టు దాకా వాళ్ళే తీసుకెళ్తున్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మీదకి ఇప్పుడు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి కూడా, వాళ్ళపైన యాక్షన్స్. కానీ ఇప్పుడు కూడా దాన్ని తీసేసే ప్రయత్నం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. మీరు చూస్తుంటే పిన్నెల్లి గారి అంశంలో కావచ్చు, అలాగే ఈ పరకామణి ఈ అంశాల్లో కూడా కావచ్చు. అంటే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఈ తీర్పులను కూడా వీళ్ళు తప్పుపడుతున్నారు అనుకోవాలా, ఎలా చూడొచ్చు అంటారు? మామూలుగా ఇప్పుడు పిన్నెల్లిని ఎందుకు అరెస్ట్ చేశారు? జంట హత్యల కేసులో అరెస్ట్ చేశారు. ఆ అరెస్ట్ ఎట్లా చేశారు? ఆయన సుప్రీంకోర్టు దాకా పోయాడు. సుప్రీంకోర్టు ఏం చెప్పింది? అరే ఇంకా అరెస్ట్ చేయలేదా, తొందరగా అరెస్ట్ చేయండి వీళ్ళని చెప్పింది. ఈ సుప్రీంకోర్టు చెప్పినా కానీ ఆ సాక్షి పేపర్ తీసుకుంటే మీరు చదవండి, అక్రమ కేసు రాసుకో. నువ్వు ఎన్నిసార్లు రాసినా అది అక్రమ కేసు కాదు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని తీసుకొచ్చి లొంగిపోమన్నారు. 2 వారాలు టైం కావాలి సార్ అన్నాడు. 2 వారాలు టైం ఇచ్చారు, వచ్చి లొంగిపోయాడు. అక్రమ కేసు ఎట్లా అవుతుంది? అక్రమ కేసు అయితే సుప్రీంకోర్టు ఎట్లా కన్ఫర్మ్ చేస్తుంది? అందుకని ఇవన్నీ కూడా ఏంటి అంటే వీటన్నిటి దృష్టి మరల్చాలి. ఎవరి దృష్టి? ముందు వైసీపీ కార్యకర్తల దృష్టి మరల్చాలి జగన్మోహన్ రెడ్డి.
లేకపోతే వాళ్ళందరూ ఇప్పటికే వైసీపీ కార్యకర్తలు ఏమనుకుంటున్నారంటే, అమ్మా ఈడు కొట్టేశాడు, అమ్మా ఈడు 100 కొట్టేశాడు, 100 కోట్లు, ఆడు 1000 కోట్లు కొట్టేశాడు, ఈడు 3000 కోట్లు కొట్టేశాడు అని చెప్పి వైసీపీ కార్యకర్తలు ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. ఇప్పుడు ఇన్ని కొట్టేశారా, మనం ఇంత కష్టపడి మనం పని చేస్తే ఈ లీడర్లు ఇన్ని 100 కోట్లు 1000 కోట్లు కొట్టేశారా అని చెప్పి కార్యకర్తలందరూ సైలెంట్గా ఉన్నారు. అందుకని జగన్మోహన్ రెడ్డి ఈ ఉద్యమాలు ప్రతిదీ టెస్ట్ చేస్తున్నాడు, ఏమన్నా ఉద్యమం చేస్తే ఏమన్నా వస్తారేమోనని. జగన్మోహన్ రెడ్డికి క్లియర్ కట్గా తెలుసు కేసుల్లో ఇరుక్కుపోయారు. అంత మొత్తం వాళ్ళ సొంత బాబాయ్ వైవి సుబ్బారెడ్డి దగ్గర నుంచి అందరూ కేసుల్లో ఇరుక్కుపోయారు. ఆయన్ని నమ్ముకొని అఘాయిత్యాలకి పాల్పడ్డ ఐపీఎస్ ఆఫీసర్లు కూడా పోలీసుల్లో వలలో చిక్కుకొని ఉన్నారు. అది జగన్మోహన్ రెడ్డి పిటియబుల్ కండిషన్. జగన్మోహన్ రెడ్డి ఆయనపై వస్తున్నటువంటి ఆరోపణలకు సరైన సమాధానం చెప్పకుండా, అంటే ఈరోజు మనం చూసుకుంటే పిన్నెల్లి అరెస్ట్ విషయంలో వాళ్ళ పార్టీకి సంబంధించిన అధికార ప్రతినిధి శ్యామల్ గారు హైదరాబాద్లో కేబిహెచ్పిలో దగ్గర కూర్చొని ధర్నా చేస్తున్నారు. మరోపక్క చూస్తే ఇవన్నీ అక్రమ కేసులని ప్రచారం చేస్తారు. కోడి సంతకాల సేకరణ ఎప్పుడో మొదలైన కాలేజీలు కూడా మొదలెట్టబోతున్నాయి, దాని గురించి క్లారిటీ కూడా వచ్చింది. ఈ టైంలో మళ్ళీ కోడి సంతకాల సేకరణను ఉధృతం చేయడం కావచ్చు, ఇవన్నీ చూస్తే అంటే ఈ 2 కేసుల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే డైవర్షన్ పాలిటిక్స్ అనుకోవచ్చా, మీరేం చెప్తారు? అంతే. ఇప్పుడు పరకామణి చాలా పీక్కి వెళ్ళిందండి కేసు విషయం. తర్వాత ఇది నెయ్యి కల్తీ ఒకటి కూడా చాలా పీక్లో ఉంది. ఇంకో పక్క మద్యం కుంభకోణం. ఇవాళ మీరు ఏ కేసు తీసుకున్నా సిట్టు ఎక్కడా కూడా తొందరపాటు లేకుండా చాలా నిదానంగా అనిపిస్తోంది మనకు అనిపిస్తోంది. వాళ్ళు ఏదో అండర్ గ్రౌండ్ ఇదంటారు చూడండి, అండర్ కవర్ ఇదిలాగా వాళ్ళు చేయాల్సింది చాలా పకడ్బందీగా చేశాక దాన్ని అమలు చేయడంలో చాలా కరెక్ట్గా వాళ్ళకి అవకాశం ఎంత ఇవ్వాలో ఇచ్చి ఎవ్వడు నోరెత్తకుండా చివరి వరకు సుప్రీంకోర్టుకి వెళ్ళాక సుప్రీంకోర్టు కూడా మీరు అరెస్ట్ చేసుకోండి పొండి అనే వరకు తెచ్చుకుని అప్పుడు అరెస్ట్ అవుతున్నారు. కాబట్టి ఇప్పుడు ఉక్కిరిబిక్కిరి అవుతున్నది జగన్మోహన్ రెడ్డి. ఒక్కరోజు కూడా ఊహించలేదు, ఇంతమంది లాయర్లు పెట్టుకున్నాడు, ముఖ్యంగా అతను ఎవడ పొన్నవోలు ఉన్నాడు, ఎవ్వరూ కూడా ఊహించని విధంగా ఇవాళ అంటే కూటమి ప్రభుత్వం వచ్చాక 18 నెలల్లో కేసులు ఈ రకంగా ముందుకెళ్తాయని వాళ్ళు కలలో కూడా ఊహించలేదు. ఇవాళ ఊహించింది జరిగేసరికి వాళ్ళకి ఇంక వేరే అంశాలు లేవు మాట్లాడడానికి. ఇవాళ శ్యామల కుకట్పల్లిలో ధర్నా చేయడం బుద్ధి ఉందా అసలు? మరి ఇవాళ దీని మీద మరి వైసీపీ మాట్లాడాలి. ఎందుకంటే హైదరాబాదు వారం పరిగెడతారు ఎవరు, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ అంటారు కదా. ఇవాళ శ్యామల అసలు హైదరాబాద్లో చేయటువంటి కుకట్పల్లిలో ధర్నా ఎక్కడ చేయాలి? తాడేపల్లిలో చేయాలి, లేదు విజయవాడలో కూర్చుని చేయాలి, ఇంకా కాదంటే వైజాగ్ వెళ్ళి చేయాలి. వాళ్ళకి ఎంతో ఇష్టమైన వైజాగ్. అంటే శ్యామల ఇవాళ ఆంధ్రప్రదేశ్కి చెందింది కాదు, అది గుర్తుపెట్టుకోండి ఒకటి. రెండోది ఆవిడ కుకట్పల్లిలో చేస్తున్నారు అంటే చెయ్యాలి కాబట్టి చేసింది, ఏదో పేటీఎం లాగా. అంటే అక్కడ చేసే దమ్ము లేక ఇవాళ కుకట్పల్లి వచ్చి చేస్తోందా? ఎందుకంటే ఇక్కడ ఎవడు పట్టించుకోడు. ఇప్పుడు అక్కడికి వెళ్తే అక్కడ తంతారు ప్రజలు. ఇవాళ శ్యామల కనుక అక్కడ కూర్చుని ఒకవేళ పీపీపీ మోడల్ గురించి మాట్లాడినా, పిన్నెల్లి గురించి నిజంగా దమ్ముంటే మాచర్లు చేయమనండి. మాచర్లలో కూర్చుని చేస్తుంటే ఇవాళ శ్యామలకి పరిగెట్టడానికి కూడా ఓపిక ఉండేది కాదు, ప్రజలు అలా తరివి కొట్టుండేవాళ్ళు. పిన్నెల్లి బ్రదర్స్ అరెస్ట్ గురించి అయ్యేటువంటి సుప్రీంకోర్టు ఒక పక్క తీర్పు ఇచ్చాక నువ్వు సుప్రీంకోర్టు తీర్పును తప్పుపడుతున్నావా శ్యామల? మీ జగన్మోహన్ రెడ్డికి బుర్రలేదా నిన్ను కూర్చోబెట్టాడు? లేకపోతే మీ జగన్మోహన్ రెడ్డి చెప్పకుండానే నువ్వు కూర్చున్నావా? ఎందుకంటే నువ్వు అలా చేసినా కూడా నీదే తప్పు అవుతుంది, ఎలా అయినా నీదే తప్పు అవుతుంది. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి చెప్పి చేసినా నీ తప్పే, ఒకవేళ జగన్మోహన్ రెడ్డి చెప్పకుండా చేసినా నీ తప్పే, నువ్వు అరెస్ట్ అయినా అవుతావు, అది గుర్తుపెట్టుకో. అందుకని ఇవాళ వాళ్ళకి ఏదీ లేదండి, ఎక్కడా కూడా అవకాశం లేదు. పీపీపీ మోడల్లో మెడికల్ కాలేజెస్ విషయంలో వాళ్ళు చూడండి ఎట్లా రోడ్ల మీదకి ఎలా వస్తున్నారో పర్మిషన్ లేకుండా. వాళ్ళని అడ్డుకుంటే దాని మీద గొడవలు చేస్తున్నారు వాళ్ళు. కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డికి ఎక్కడా దారి తెన్ను తెలియట్లేదు, ఇరుక్కున్నాడు పూర్తిగా. మొత్తం క్యాడర్ మొత్తం ఇరుక్కుంది. సరే, అందరికంటే పెద్ద జగన్మోహన్ రెడ్డి ముందే ఇరుక్కున్నాడు. కాకపోతే ఏంటంటే ఎప్పుడూ కూడా కింది దొంగలందరూ పట్టుబడ్డాకే కదా గజ దొంగ దగ్గరికి వస్తారు. అందుకని గజ దొంగకి ఇంకా టైం ఉంది కాబట్టి ఆయన కొంచెం మీనమేషాలు లెక్క పెట్టుకోవచ్చు. ఈలోగా వీళ్ళందరినీ అరెస్ట్ చేశాక చివరికి అంతిమ లబ్ధిదారుడు అరెస్ట్ అవుతాడు. అంతవరకు ఆయన ఇలాగా భయపడి ఆ భయంతో ఇలా తప్పుదోవలు పడుతూ ఇలా లేనిపోని ఇవన్నీ చేసుకుంటూ ఆయన జీవితం ముందుకెళ్ళాలంతే.
కుకట్పల్లిలో ధర్నా చేసిందంటే శ్యామల గుర్తొచ్చింది. ఎందుకు చేసింది తెలుసా? పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేశారట. కుకట్పల్లిలో ఎందుకు చేసావు? పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేస్తే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేస్తే కుకట్పల్లిలో చేస్తావా? గతంలో చంద్రబాబు గారిని అరెస్ట్ చేస్తే పక్క రాష్ట్రాల్లో ఎలా వస్తారు రోడ్ల మీదకి ప్రజలు? ఇప్పుడు కేటీఆర్ అడగాలండి. కేటీఆర్ అడగాలి. కేటీఆర్ బయటికి రావాలి. అదేంటమ్మా ఇక్కడ ఎలా చేస్తున్నావు, నువ్వు వెళ్ళి మీ మాచర్లలో చేసుకోవాలి, తాడేపల్లిలో జగన్మోహన్ రెడ్డి ఇంటి దగ్గర చెయ్యనాలి. పక్క రాష్ట్రాల్లో దుకాణం ఇక్కడ ఎందుకు అన్నాడు కదా కేటీఆర్. ఆ మాట ఇప్పుడు రా కేటీఆర్ వచ్చి అడుగు కుకట్పల్లిలో ఎందుకు ధర్నా చేసిందో.